రాజు యువ వికాసం స్కీమ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు రాజు యువ వికాసం స్కీము మనకి జూన్ 2 నాడు విడుదల చేస్తారని చెప్పారు కదండి. జూన్ 2 నాడు వరకు అన్నీ క్లారిటీగా ఎంక్వైరీస్ కాలేదట. అందుకోసం అనేసి జూన్ 2న విడుదల చేయాల్సిన చెక్కుల పంపిణీ అది కొంచెం పెండింగ్లో పడిపోయిందట అండి. అది ఇంకా టైం పడుతుంది. కాకపోతే మనకు ఎంతమంది అప్లికేషన్స్ చేశారు అనే దాని గురించి చూసుకుంటే 16,23,000 మంది మొత్తం టోటల్ అన్ని రకాల అప్లికేషన్స్ పెట్టారు అని తెలిసింది. ఇందులో 15 లక్షల మంది 15 లక్షల మంది అంగీకరించారు అట. అంటే అన్ని రకాల కరెక్ట్ ఉండి పక్కకు పెట్టుకున్న ఫైల్స్ ప్లస్ బ్యాంకుకు పంపించినవి 13,83,000 మంది ఈ బ్యాంకుకి సెలక్షన్స్కి పంపించారు అని తెలిసింది. ఇవన్నీ ఇంకా క్లారిటీగా ఎంక్వైరీ చేసి బ్యాంకు అకౌంట్స్ గిట్లా పెట్టకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నట్టుగా తెలిసింది. అంటే లింకప్ బ్యాంకు పెట్టుకోలేదు అన్నట్టుగా కొంచెం తెలిసింది. ఇలాంటి వారి అన్నీ కరెక్ట్గా ఎంక్వైరీ చేసి కొంచెం ఓబీఎంఎంఎస్లోనే ఎవరి పేర్లు వచ్చాయి అన్నట్టుగా లిస్ట్ కూడా విడుదల చేస్తారు అన్నట్టుగా తెలిసిందండి. అది లిస్ట్ రాగానే మీకు క్లారిటీగా తెలియజేస్తాను. వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.